జగన్ క్రిమినల్ సామ్రాజ్యాన్ని అధపాతాళానికి తొక్కేయాలన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయం నెరవేరింది. టీడీపీ, బీజేపీ పార్టీల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఆ రెండు పార్టీలను కలుపుతూ వాటితో పొత్తు పెట్టుకుని వైఎస్ఆర్ పార్టీకి బాయ్ బాయ్ చెప్పేలా చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్టపై సుమారు 9 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయడంతో మొదలైన తుగ్లక్ పరిపాలన జగన్ ప్రభుత్వం తనకు తాను తెచ్చిపెట్టుకున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ముగింపు పలికింది. అంతేకాకుండా గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో యువతకు సరైన ఉద్యోగాలు లేకపోవడం, రోడ్ల నిర్మాణం నిలిచిపోవడం, పర్యాటక అభివృద్ధి లేకపోవడం, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యవస్థలు వెనకబడ్డం, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, గూండా పాలన, రాష్ట్రాన్ని కులాలు, మతాలుగా విభజించి పాలించడం, సరైన రాజధాని కూడా లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని చేయడం వల్ల ఇలాంటి కారణాలతో బ్రతుకు తెరువు కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయిన ప్రజలు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హెల్లో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అనే పిలుపు మేరకు పవన్పై ఉన్న నమ్మకంతో, అభిమానంతో తిరిగి వారి వారి సొంత ఊర్లకు వచ్చి ఆంధ్రప్రదేశ్ని మళ్లీ అభివృద్ధి వైపు నడిపించాలంటే, జగన్ని సీఎం కుర్చీ నుంచి దించాలనే దృఢ సంకల్పంతో, ఓటు అనే పదునైన ఆయుధంతో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి తమ ఓట్లను బలంగా గుద్ది కూటమిని భారీ మెజారిటీతో గెలిపించారు. వై నాట్ 175 అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 175 స్థానాల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేసిన ఘనత పవన్ కళ్యాణ్కి మాత్రమే దక్కుతుంది. జైలు నుండే పవన్ మద్దతును సంపాదించిన చంద్రబాబు నాయుడు 135 సీట్లు సాధించి విజయ పతాకాన్ని ఎగురవేశారు. ఇక పవన్ కళ్యాణ్ 21 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలుపొంది క్లీన్ స్వీప్ చేశారు. 100% ఓటింగ్ రేట్ సాధించి 2024 ఏపీ ఎన్నికల్లో అసలైన పవర్ హీరోగా నిలిచారు పవన్ కళ్యాణ్.